పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని శనివారం కేంద్ర జల సంఘం బృందం సందర్శించింది. జల సంఘం సభ్యుడు యోగేష్ వైందక్కర్, చీఫ్ ఇంజనీర్ హెచ్ఎస్ సెనైకర్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్లతో కూడిన బృందం ప్రాజెక్టును సందర్శించింది. ఇక పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న డయాఫ్రామ్ వాల్, బాట్రస్ డ్యాం, ఇక గ్యాప్ 1 పనులు, ఎగువ దిగువ కాపర్ డ్యాం, స్పిల్వేలను బృందం పరిశీలించింది. ఇక బట్రస్ డ్యాం, డయాఫ్రామ్ వాల్ నిర్మాణ తీరు గురించి జలవనరుల శాఖ అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రాజెక్టు పనులు వేగవంతం జరిగేలా చూడాలని అధికారులకు వారు సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనులు చేస్తున్నాయని జలవనరుల శాఖ అధికారులు వివరించారు.